అంబం గ్రామంలో తెలంగాణ జలసిరి గ్రామ సభ. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం గ్రామంలో తెలంగాణ జలసిరి మండల ప్రత్యేక అధికారి అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అరవింద్ గ్రామ సెక్రటరీ శ్రావణ్ కుమార్ వారు మాట్లాడుతూ తెలంగాణ జలసిరి ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రతి నీటి చుక్కను ఒడిసిపడదాం, భవిష్యత్తును కాపాడుకుందాం. గ్రామంలోని ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊటకుంటలు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు చేపడదాం. గ్రామంలోని ప్రతి ఒక్కరూ వీటిని నిర్మించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. గ్రామాభివృద్ధిని తోడ్పడేలా అందరం కృషి చేద్దామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్రపు గంగాధర్, వార్డు మెంబర్స్ సీను, రాము, బాలయ్య, రుక్మవ్వ, నాగమణి, జోష్న, అంగన్వాడీ టీచర్ ఉమా, ఐకేపీ గంగారాం, ఆశా వర్కర్లు, నాయకులు సిరిగాది శేఖర్, మహేష్, పోషెట్టి, నర్సయ్య, పురుగయ్య, రవి, హన్మండ్లు మొదలగు తదితరులు పాల్గొన్నారు. మనకు పంట వర్షం పడ్డ నీళ్ళన్ని ఆ కుండలోకి వెళ్ళి నిల్వ ఉండడం వల్ల మనకు ఎండాకాలం కూడా బోర్ ఎత్తిపోయకుండా నీళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు ఆ ఇబ్బంది అనేది రాలేదు. కాకపోతే రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క సూచనలు ఏంటంటే ఎవరైనా కట్టుకుంటామని ముందుకొస్తే ఇందాక చెప్పిన ప్రాసెస్ విధంగానే ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఊటకుంట మనకి ఎక్కడైనా పడి స్థలం ఉంటుంది ఊర్లలో. ఇలాంటి విషయాలు కూడా ఆపోజిషన్ వాళ్ళు కూడా ఇవ్వడానికి కానీ ఇప్పుడు ఇష్టం మీరు యూజ్ చేస్తారు కదా వర్షం ఉండే కదా రాలేదు. అలా సార్ పేర్లు రాసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆ రిజిస్టర్ తీసుకురా, ఆ బుక్ తీసుకురాడు. ఉన్న బుక్ అయిపోయింది. ఆయన వీడియో కాదంట అయిపోయింది. ఒక్క నిమిషం 1 minute అయింది.